ఆయన మాట్లాడి వాళ్ళు పిలిపించి వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించి పొమ్మని చెప్పింది. వాళ్ళు దాని తర్వాత నేను కూడా నేను మొన్న మాట్లాడలేదు. మరి ఇప్పుడు వస్తా 2 గంటలకు వస్తా 3 గంటలకు వస్తా అని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు హానరబుల్ సీఎం సారు, కలెక్టర్ సార్ వాళ్ళకి, తర్వాత ఎస్పీ మేడం గారికి వీసీ కండక్ట్ చేసిర్రు. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్రమంగా ఇసుక ఎవరు తరలించినా వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కఠినంగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ 4 o'clock క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద తుంగుంట వాక్ వెళ్ళినాం. అక్కడ కొత్త బ్రిడ్జ్ దగ్గర ఒక లోడెడ్ ట్రాక్టర్ 8 ఎంటీ ట్రాక్టర్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు ఎప్పుడు చేసినా కానీ వితౌట్ ఆన్లైన్ పర్మిషన్ ఏ వాగులోకి ఎలాంటి ట్రాక్టర్ వెళ్ళినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అయితే మనకు యాజ్ పర్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్, మనకు హైర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఆన్లైన్ పర్మిషన్ ఉండాలి. ఇప్పటి నుంచి ఆఫ్లైన్లో ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వబడమని చెప్పారు. యాజ్ పర్ ఆ విధంగానే ఆన్లైన్లో పర్మిషన్ ఉంటేనే ఇసుక ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయాలి. అదర్వైజ్ ఎలాంటి ఇసుక ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు. కంపల్సరీ ఆన్లైన్ పర్మిషన్ అనేది ఉండాలి. అలా లేని పక్షంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.